రీసెంట్‌గా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేశాడంటే, ఒక పాప, బాబు పడుకున్నారు. అండ్ ఈళ్ళు పడుకున్నప్పుడు బాబుకి 9 సంవత్సరాలుంటాయి. అలాగే పాపకి 13 సంవత్సరాలుంటాయి. ఈ పాప, బాబు పడుకున్నారు కదా మంచం పైన. పడుకున్నప్పుడు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ తలగడ ఉంటాయి కదా! తలగడ పట్టుకెళ్ళి ఆళ్ళ మొఖం మీద ఇలా నొక్కి ఇద్దరిని కూడా చంపేశాడు. ఈ పడుకున్న పాప, బాబుని అంత దారుణంగా చంపడమే కాకుండా, వీళ్ళ అమ్మ ఎవరైతే ఉంటారో ఆవిడని కూడా చాలా దారుణంగా చంపేశాడు ఈ ఫారెస్ట్ ఆఫీసర్. అండ్ ఈ ముగ్గురు ఎవరో కాదు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని పిల్లలు ఈళ్ళిద్దరు. అండ్ అలాగే ఆవిడ ఎవరైతే ఉందో వాళ్ళ వైఫ్. ఈ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ ఈవిడ. ఇంత పై స్థాయి ఉద్యోగం చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని అంత దారుణంగా ఎందుకు చంపేశాడు? అండ్ అలాగే దారుణమైన ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అంటే చంపడానికి ఉన్న రీజన్స్ ఏంటి? అసలు అతను చంపాడని ఎలా తెలిసింది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఇప్పుడే లైక్ కొట్టేయండి. ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది మన ఆంధ్ర, తెలంగాణలో కాదు. గుజరాత్ స్టేట్ ఉంది కదా! గుజరాత్‌లో భవనగర్ అని ఉంటది. అక్కడ జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ఒక వ్యక్తికి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఆఫీసర్‌గా జాబ్ వచ్చింది. పోలీస్ జాబు. ఈ జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అందరూ కూడా పెళ్లి చేస్తారు కదా! ఇప్పుడు జాబ్ వచ్చిందంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంటారు ఫ్యామిలీ మొత్తం. అలాగే ఒక పిల్లని చూసి పెళ్లి చేశారు. ఎవరికి? ఈ ఫారెస్ట్ ఆఫీసర్‌కి. సో పెళ్లి చేశారు. అంతా బానే ఉంది. ఈ ఫారెస్ట్ ఆఫీసర్‌కి అమ్మ, నాన్న అలాగే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అయితే పేరెంట్స్‌ని, తమ్ముడిని సూరత్‌లో వదిలేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే క్వార్టర్స్ ఇస్తారు కదా ఫ్రీగా. క్వార్టర్స్‌లో వాళ్ళు ఉంటున్నారు హ్యాపీగా. అలా హ్యాపీగా కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఒక పాప, బాబు పుట్టారు. ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత బాబు పుట్టింది. అండ్ అలాగే వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. అలాగే పాపకి 13 సంవత్సరాలు వచ్చిన బాబుకైతే 9 సంవత్సరాలు. సో ఇలా అంతా హ్యాపీగానే గడుస్తుంది. కానీ సడన్‌గా ఈ ఫారెస్ట్ ఆఫీసర్‌కి ఏమైందో తెలీదు. పాప, బాబు, తల్లి ముగ్గురు కూడా ఇంట్లో పడుకొని ఉన్నారు. వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. ఇలా గడుస్తుంటే ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేశారంటే ఈ డిపార్ట్మెంట్‌లో పెద్ద ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు ఉంటాయి కదా! ఇప్పుడు డిపార్ట్మెంట్‌లో పై ఆఫీసర్ చెప్పాడంటే దాని కింద పోస్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆళ్ళ మాట వింటారు. అలాగే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో కొంతమందితోటి అక్కడ ఈళ్ళు ఉండే క్వార్టర్స్ ఏదైతే ఉందో దాని దగ్గరలోనే పెద్ద గొయ్యలు 2 తవ్వించాడనమాట. ఇది తవ్విస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం క్వెషన్ చేయలేదు. ఎందుకు సార్ ఏంటి అని క్వెషన్ చేయలేదు. పని చెప్పారు కాబట్టి చేయాలి కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగానే పని చేసేశారు. ఇప్పుడు ఇలా పెద్ద గొయ్యలు 2 తవ్వారు కదా! అండ్ ఎప్పుడు నవంబర్ 2న తవ్వారు గొయ్యలు. ఇలా తవ్విన తర్వాత ఇతను ఏం చేశాడంటే ఇంటికెళ్ళాడు. నవంబర్ 5న పాప, బాబు పడుకున్నారు. ఫస్ట్ పాప, బాబు, వైఫ్ ముగ్గురు కూడా పడుకున్నారు. అయితే ఫస్ట్ వైఫ్‌ని చాలా దారుణంగా చంపేశాడు. నైఫ్‌తోనో కొట్టి చంపేసో లేదా పాయిజన్ ఇచ్చో ఏదో ఒక విధంగా వైఫ్‌ని అయితే చాలా దారుణంగా చంపేశాడు. వైఫ్‌ని చంపేసిన తర్వాత పిల్ల, పాప ఉన్నారు కదా! వీళ్ళు చిన్నోళ్ళు కదా! వీళ్ళని ఎందుకు అంత దారుణంగా చంపడం అని చెప్పి పడుకున్నప్పుడు తలగడ ఉంటది కదా! ఈ తలగడతోటి ఇలా నొక్కేసి వాళ్ళకి ఊపిరాడకుండా ఇద్దరు కూడా చనిపోయేలాగా అంటే వాళ్ళని స్మూత్‌గా చంపేశాడు. వాళ్ళంత నరకం అనిపించుంటారు చిన్న పిల్లలిద్దరు కూడా. ఇలా చంపేసిన తర్వాత ఎవరికీ తెలియకూడదు కదా చనిపోయారని చెప్పి. అయితే 2 గొయ్యలు ముందే తవ్వించాడు కదా! ఆ గొయ్యల్లో వీళ్ళని రాయిలు కట్టి అందులో దించేసి వాటర్ ఫిల్ చేసి ఒక మ్యాట్రెస్ ఉంటది కదా ఇంట్లో మ్యాట్రెస్ దాంతో నొక్కేసి పైన చిన్న చిన్న రాళ్ళు అవన్నీ వేసి మొత్తం క్లోజ్ చేశాడు. ఇతను చేసినట్టు ఎవరికి డౌట్ రాకూడదని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? ఇలా నా వైఫ్ నా పిల్లలు కనిపించట్లేదు. ఇలా ఊరు వెళ్తామని చెప్పి బయలుదేరారు. కానీ ఇంకా ఫోన్ లేదు, ఏమీ లేదు. ఇద్దరు పిల్లలు నా వైఫ్ కూడా కనిపించట్లేదు. నాకు భయం వేస్తుంది. ఇలా డెత్ నోట్ కూడా వచ్చింది నాకు అని చెప్పి చూపిస్తున్నాడు. ఇలా డెత్ నోట్ కూడా వచ్చింది. నాకేదో అనుమానంగా ఉందని చెప్పి పోలీసులకు చెప్పాడు కదా! ఈ పోలీసులకు చెప్పిన తర్వాత పోలీసులు చెక్ చేశారు ఫోన్స్. అంటే ఇతను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక డెత్ నోట్ కూడా వచ్చిందని చెప్పాడు. ఆ డెత్ నోట్ ఏంటి? ఇతను వీళ్ళ వైఫ్‌ని చంపేశాడు కదా! ఆ వైఫ్ మొబైల్ నుంచి ఇతనికి డెత్ నోట్ పంపించుకున్నాడు. సో అండ్ సో రీజన్స్ ఏవో చెప్పి ఇలా నేను చనిపోతున్నానని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేసుకొని ఇతని మొబైల్‌కి సెండ్ చేసుకున్నాడు. ఎవరి నుంచి? వాళ్ళ వైఫ్ మొబైల్ నుంచి ఇతనికి సెండ్ చేసుకున్నాడు. అయితే దాన్ని చెక్ చేశారు పోలీసులు. చెక్ చేసిన తర్వాత ఏంటి? చెక్ చేస్తే ఇతనికి డెత్ నోట్ రాలేదు. ఎందుకంటే ఆ వైఫ్ ఉంది కదా! వైఫ్ మొబైల్ ఫ్లైట్ మోడ్‌లో ఉంది. కాబట్టి మెసేజ్ సెండ్ అవ్వలేదు. కానీ అందులో ఉంది. ఈ పోలీసులకి డౌట్ వచ్చింది ఇతని మీద. ఇప్పుడు ఇతను కంప్లైంట్ చేసినప్పుడు కొన్ని చెప్తాడు కదా రీజన్స్. వాటికి అక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్‌కి సింక్ అవ్వట్లేదు. ఈ సింక్ అవ్వకపోవడం వల్ల పోలీసులు మామూలుగా వదిలేరు కదా! ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే ఇప్పుడు అక్కడ 2 గొయ్యలు తవ్విచ్చాడు కదా ఇంటి దగ్గర. అవి తవ్విన వాళ్ళు ఒక వ్యక్తి వచ్చి సార్ రీసెంట్‌గా ఇంటి దగ్గరలోనే 2 పెద్ద గొయ్యలు తవ్వమన్నారు. తవ్వేశాము. కానీ అవి ఎందుకేంటని మేము అడగలేదు అని చెప్తే అప్పుడు ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి ఆ ఇంటి దగ్గర 2 గొయ్యలు తవ్వారు కదా! అవి తీపిచ్చారు బయటికి. అవి తవ్వుతుంటే ఫుల్ చిన్న చిన్న రాయలు అవి వేసి కవర్ చేస్తారు. అవి తవ్వారు. అవి తీసిన తర్వాత ఒక మ్యాట్రెస్ వచ్చింది. అది తీసిన తర్వాత వాటర్ అండ్ ఆ వాటర్‌లో వీళ్ళ ముగ్గురు డెడ్ బాడీస్ కూడా కనిపించినాయి పోలీసులకి. పోలీసులు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారు. అండ్ తర్వాత సో అసలు ఎందుకు చంపావు వీళ్ళ ముగ్గురిని ఇంత దారుణంగా అని చెప్పి పోలీసులు అడిగితే ఈ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడంటే మా తమ్ముడు మా అమ్మ నాన్న సూరత్‌లో ఉన్నారు సార్. నేను అక్కడికి వెళ్ళిపోయి ఉండమని చెప్తున్నాను వీళ్ళకి. అమ్మ నాన్న చూసుకుంటారు. తమ్ముడు పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి రమ్మని చెప్తున్నాను. వీళ్ళేమో నా మాట వినలేదు. నాతోనే ఉంటారని చెప్తున్నారు. నేనేమో అక్కడ ఉండమని చెప్తున్నాను అంటే వీళ్ళ వైఫ్‌ని పిల్లల్ని కూడా వీళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఉండి అక్కడ చూసుకోమని చెప్పాడంట. వీళ్ళ మాట వినకుండా ఇతనితోనే ఉంటున్నారని చెప్పి ముగ్గురిని కూడా చంపేశానని చెప్తున్నాడు. సో ఇప్పుడు ముగ్గురిని చంపేసి ఏం చేస్తాడు ఇతను? ఇతను జైల్లోనే కదా ఉంటాడు ఇప్పుడు. ఒక పై స్థాయి పోలీస్ ఆఫీసర్ అయి ఉండి
ఇలాంటివి చేయడం అంతవరకు కరెక్ట్? కొంచెమైనా ఆలోచిస్తారు కదా, ఇలా చేసిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పి. కానీ ఇతను ఏమనుకున్నాడంటే, సో నాకు చాలా ట్రిక్స్ తెలుసు కదా, నేను ఈజీగా కవర్ చేసేస్తాను అది ఇది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ డెత్ నోట్ పంపించుకున్నాడో, ఆవిడ మొబైల్ ఏదైతే ఉందో అది ఫ్లైట్ మోడ్లో ఉంది. ఎందుకంటే ఫోన్ బట్టి ట్రాక్ చేస్తే తెలిసిపోదు కదా ఎక్కడ ఉన్నారో. సో అలా ఉండకూడదని చెప్పి ఫ్లైట్ మోడ్ ఎక్కించాడు. కానీ ఆ కంగారులో అది ఫ్లైట్ మోడ్లో ఉందని చూసుకోకుండా మెసేజ్ సెండ్ చేసుకున్నాడు డెత్ నోట్. ఈ డెత్ నోట్ వచ్చిందని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ కొంచెం డౌట్ రావడంతో పోలీసులు చెక్ చేశారు, ఇతను పట్టుకున్నారు. ఇప్పుడు రీజన్ ఇదంటే కొంచెం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్లకుండా నా దగ్గర ఉంటున్నారని చెప్పి తిడతారు, గసిరి పంపిస్తారు, కానీ మరింత దారుణంగా చంపారు. దీనికి ఏదైనా రీజన్ ఉంది, వేరే రీజన్ ఏదైనా ఉంటుంది అనుకుంటే కింద కామెంట్ చేయండి ఆ రీజన్ ఏంటో. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.